హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సేల్స్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేస్తున్నాయి. సో మీరు ఒకవేళ టీవీ కొనాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా కొనేయండి. ప్రైస్ అనేవి మళ్ళీ మనకి దారుణంగా పెరగబోతున్నాయి. సో ఒకవేళ కొనాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనేయండి. అండ్ ఏ టీవీ కొనాలి, 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ₹1,00,000 సెగ్మెంట్ వరకు మనము ఏ టీవీస్ కొనాలి, ఏ కొంటే మనకి వాల్యూ ఫర్ మనీ అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఏవైతే టీవీలు మీ ముందుకి తీసుకురాబోతున్నానో వీటి యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్రతిదీ మీకు బేస్ మోడల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. వీటిలో మళ్ళీ మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 43 ఇంచెస్ చెప్తే 55, 65, 75 ఈ సైజెస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కొక్క దాని గురించి పర్టికులర్గా చెప్పను, ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క దాని గురించి అయితే చెప్పుకుంటూ వస్తాను అనమాట. సో వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ నుంచి మన లింక్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఒకవేళ ఫ్లిప్కార్ట్లో కనుక ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందంటే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ షాప్ బటన్లో కూడా మీకు అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను. మీరు అక్కడ మీ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి, డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలాగే నేను డీల్స్ వచ్చినప్పుడు మంచి మంచి డీల్స్ అన్ని కూడా నాట్ ఓన్లీ టీవీస్, వాషింగ్ మిషన్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఏసీస్ కానీ, మొబైల్స్ కానీ, టీవీస్ కానీ ఏదైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. చాలామంది లూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఒకవేళ జాయిన్ అయినట్లయితే పక్కన మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకోసం నేను ఏదైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి, నా నుంచి మీరు ఏమైనా సజెషన్ కావాలని కోరుకుంటున్నారంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ నెంబర్కి జస్ట్ పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి ఎలాంటి ప్రోడక్ట్ అయినా నేను మీకోసం సజెస్ట్ చేస్తాను. ఇక మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 10,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఏమేమి టీవీస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నేను చెప్పబోయే అన్ని కూడా నాకు బెస్ట్ అనిపించిన టీవీలు, మన ఛానల్లో రివ్యూస్ ఉండేటువంటి టీవీలు. సో 90% ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను కంపారిజన్స్ కూడా చేసి అప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 32 ఇంచెస్ హెచ్డి ఎల్ఈడి టీవీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేటప్పుడు మనకి వాయిస్ అసిస్ట్తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఒక ₹11,000 బడ్జెట్లో ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. సామ్సంగ్ లాంటి ఒక బ్రాండ్ నుంచి అయితే వస్తుంది అనమాట. రెగ్యులర్గా మనం ఈ టీవీ చూసినట్లయితే మనకి ₹14,000 వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి ₹12,000 దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు దీన్ని ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ కనుక పెట్టి పర్చేస్ చేయాలి అని అనుకుంటే ₹10,700 అయితే వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఆఫర్లన్నీ కూడా మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే SBI క్రెడిట్ కార్డ్ కానీ, SBI డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే మీకు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ, ICICI క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. అప్పుడే మీకు ఈ ఆఫర్స్ అన్నీ వస్తాయి. ఖచ్చితంగా మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, లోయెస్ట్ ఆఫర్స్ అయితే గెయిన్ చేయండి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే LG నుంచి LR570 అయితే ఉంటుంది. ఇది ఒక LED టీవీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 10 వాట్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. 100+ టీవీ ఛానల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే AI సౌండ్తో వస్తుంది. 5.1 అప్మిక్స్ సౌండ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా మనం దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ₹12,000 వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలంటే మీకు ₹11,000 అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకొక మోడల్ అయితే ఉంది, LR600 అయితే ఉందన్నమాట LG నుంచి. అసలు ఏంటి దానికి దీనికి తేడా అంటే, సో అది 570 అయితే చెప్పాను కదా, ఇది LR600 అని చెప్తున్నాను. దానికి దీనికి తేడా ఏంటి అంటే, ఈ LR600 ఏదైతే ఉందో ఇది మనకి IPS ప్యానల్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఏదైతే మనకి 570 ఉందో అది 10 వాట్ సౌండ్ వస్తుంది, ఇది మనకి 20 వాట్ సౌండ్తో వస్తుంది. అంటే రిమైనింగ్ మొత్తం కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి ₹15,000 దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు ₹14,000 వరకు చూపిస్తుంది. అండ్ మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే ₹12,591 ఇప్పుడు మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఒక మంచి టీవీ కంపెనీ నుంచి తీసుకోవాలి, లాంగ్ లైఫ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. IPS డిస్ప్లే కాబట్టి మీకు మంచి వ్యూవింగ్ యాంగిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి V5C, V4C రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి. మాక్సిమం కూడా V5C తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక ఫుల్ HD టీవీ, QLED టీవీ కావాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మరి లోయెస్ట్ ప్రైస్లో అయితే చూడొద్దు. మరి లోయెస్ట్ ప్రైస్లో కూడా మీకు VW అలాంటి టీవీస్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని కూడా పర్చేస్ చేయొచ్చు. ₹6,000-8,000 కూడా దొరుకుతూ ఉంటాయి. బట్ నేను మంచి లైఫ్ వస్తూ మంచి టీవీ కావాలనుకునే వాళ్ళకి అవి మాత్రమే నేను అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకి 24 వాట్ సౌండ్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి ₹12,500 వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి ₹10,500 వస్తూ ఉంటుంది అనమాట. మొన్నటి వరకు సేల్ ముందు వరకు ₹14,000 ఉండే ఈ టీవీ. సో 32 ఇంచెస్లో మీరు కనుక టీవీస్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక 5-6 టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అవుతాయి. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ కూడా మీరు సాటిస్ఫై
సాటిస్ఫై అయితే అవుతారు. నెక్స్ట్ మనం 43 ఇంచెస్కి వచ్చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే 43 ఇంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మీకు సైజెస్ అయితే ఉంటాయి. నేను 43 ఇంచెస్ గురించి చెప్తున్నాను. వీటికి సంబంధించిన కంప్లీట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. 43, 55, 50, 65, 75 ఇవన్నీ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో విడివిడిగా ప్రొవైడ్ చేస్తాను. నేను అన్ని ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఒక మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి థామ్సన్ నుంచి థామ్సన్ జియో అయితే ఉంటుంది. ఇది మనకి జియో టెలిఓఎస్తో అయితే వస్తుంది అనమాట. సో రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 40 వాట్ సౌండ్తో వస్తుంది. అలాగే మీకు 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అవి కూడా ఫ్రీగా వస్తాయి. రెగ్యులర్గా మనకి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 17,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే మీకు 15,749 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఒక 15,500 రూపాయల వరకు ఉందనుకుంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఒక్క బిల్ క్వాలిటీ ఒక్కటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మీకు చాలా ఫైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కూకా కంపెనీ నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుంది. వెరీ న్యూ లాంచ్డ్ అనమాట ఇది. సో ఆల్రెడీ నేను కూడా ఆర్డర్ చేస్తున్నాను, 55 ఇంచెస్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. వెరీ సూన్ మన ఛానల్లో లైవ్ అయితే రాబోతుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ విజన్ కానీ, 30 వాట్స్ సౌండ్ కానీ, గూగుల్ టీవీ ఓఎస్ కానీ, సో ఇట్లా మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం నన్ను ఇంప్రెస్ చేసింది ఆ స్పెక్స్ చూసినప్పుడు మాత్రం, ఎందుకంటే కూకా మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. ప్రీవియస్గా మనం కొన్ని వీడియోస్ చేసాము, సో మంచిగా అనిపించింది నాకు టీవీ. సో ఇప్పుడు ఇంకా అప్పుడు మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ మాత్రమే ఉండేది, ఇప్పుడు మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. సో నేను వెరీ సూన్ మనకి 55 ఇంచెస్ సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో రాబోతుంది. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 20,300 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకుంటే కేవలం 19,000 రూపాయలకు వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది, అన్ని టిక్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ కంపెనీ నుంచి ఫిలిప్స్ 8100 సిరీస్ అయితే ఉందన్నమాట. చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతున్నాయి ఈ మోడల్లో చూసుకున్నట్లయితే. అండ్ కొన్నిటికైతే డెలివరీ అయితే అవైలబుల్ లేదు. ఒకవేళ మీకు ఇది కావాలి అనుకుంటే అన్ని మీకు 43 ఇంచెస్ కానీ, 55 ఇంచెస్ కానీ, 65 ఇంచెస్ కానీ, 75 ఇంచెస్ కానీ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. 120 Hz మీకు నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అది కూడా 1080p 120 Hz వరకు మీకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాగే 30 వాట్స్ వరకు మీకు సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. నాకు ఏదైనా కొంచెం ఇష్యూ అనిపించింది ఈ టీవీలో అంటే కొంచెం రిమోట్ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. అండ్ గూగుల్ టీవీ ఓఎస్తో కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి TCL నుంచి T6C అయితే ఉందన్నమాట. మీరు ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి టీవీ కావాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ టీవీని అయితే చూడొచ్చు. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూస్తే మనకి 24,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనము 21,800 రూపాయలకి ఈ టీవీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. సో మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో నాకు అన్ని టిక్ చేయాలి అని అనుకుంటే, TCL కంపెనీ నుంచి కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి, అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఇంకో టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి లుమియో విజన్ 7 అనమాట. సో మొన్నటి వరకు దాదాపు 28,000 రూపాయల వరకు ఉండే, ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 27,000 రూపాయల వరకు చూపిస్తుంది. మొన్న రీసెంట్ మనకి ఏదైతే ప్రీసేల్ ఉందో ప్రీసేల్లో కనుక చూసుకున్నట్లయితే 19,999 రూపాయలకు వచ్చింది. చాలా మంది కూడా లూట్ చేశారు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి. సో అందుకే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తాను. లూట్ వచ్చిన వెంటనే నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది మనకి డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ విజన్ కానీ సపోర్ట్ చేస్తుంది, గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. సో ఇప్పుడు మనకి 21,000 రూపాయలకి అయితే ఉందన్నమాట. మీరు కొనాలంటే కొనొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఇది జస్టిఫై అయితే చేస్తుంది. 27,000 రూపాయలు బడ్జెట్ అయితే చూపిస్తుంది ప్రజెంట్. మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేస్తే మీకు 21,000 రూపాయలకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి క్రిస్టల్ విస్టా ప్రో అయితే ఉందన్నమాట. సో దీన్ని మీరు కూడా ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు, ఎందుకంటే బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. సామ్సంగ్ లాంటి ఒక బ్రాండ్ నుంచి అయితే వస్తుంది అనమాట. 4K అప్స్కేలింగ్ అయితే ఉంటుంది, టైజన్ ఓఎస్తో వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 26,500 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 23,240 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది, ఎందుకంటే సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది టైజన్ ఓఎస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి 4K ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 4K అప్స్కేలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వాయిస్ అసిస్ట్ రిమోట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫ్రీగా అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 25,500 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 22,240 రూపాయలకి ఇది మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి TCL నుంచి TCL P7K అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దీంట్లో చూసుకున్నట్లయితే P7K కానీ, P71K కానీ ఎవ్రీథింగ్ మీకు సేమ్ ఉంటాయి. ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ ఒకవేళ కావాలంటే మాక్సిమం మీరు P7K తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే లిటిల్ బిట్ కొంచెం మీకు బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది చూడడానికి. అండ్ మిగతా రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. 30 వాట్స్ స్పీకర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది అనమాట.
అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 25,490 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 22,700 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్జీ నుంచి ఎల్జీ UA8200 సిరీస్ అయితే ఉంటుంది. బాగా తెలిసిన సిరీస్ మీకు అందరికీ. బాగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది పర్చేస్ చేస్తుంటే క్యాన్సిల్ కూడా అయిపోతున్నాయి అనమాట. ఎవరైతే స్టార్టింగ్లో పర్చేస్ చేశారో వాళ్ళకైతే చాలా క్యాన్సిల్స్ అయిపోయాయి. బాగా లూట్ ఆఫర్స్లో పర్చేస్ చేశారు. 10 మనం పర్చేస్ చేస్తే 2 వరకు క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. సో చాలా మంది ఈ డీల్ వచ్చినప్పుడు నన్ను అడిగారు. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. లోయెస్ట్ ప్రైస్కి చాలా మంది కూడా పర్చేస్ చేశారు. సో పర్చేస్ చేసిన వాళ్ళకి సగం మందికి డెలివరీ అయిపోయి, ఇంకా సగం మందికి కొంచెం డెలివరీ లేట్గా కూడా చూపిస్తూ ఉంది. బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. 4K అప్ స్కేలింగ్ అయితే ఉంటుంది. వెబ్ ఓఎస్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 30 చిల్లర వరకు ఉండేది. ఇప్పుడు చూస్తే మనకి 26,990 రూపాయలు అంటే 27,000 రూపాయల వరకు చూపిస్తున్నారు. మీరు ఒకవేళ ఇప్పుడు కార్డ్ ఆఫర్ యూస్ చేసి దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం 24,000 రూపాయలకు వస్తుంది. ఎక్సలెంట్ టీవీ. ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విజన్ AI QLED అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు మనకి 4K అప్ స్కేలింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 100+ మనకి లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 33,000 రూపాయల వరకు ఉంది. మీరు ఒకవేళ ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 28,240 రూపాయలకి అయితే వస్తుంది. సామ్సంగ్ నుంచి ఒక మంచి QLED కావాలి అనుకుంటే బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు Xiaomi కంపెనీ నుంచి చాలా మంది లవర్స్ అయితే ఉన్నారు. Xiaomiలో చాలా ఉన్నాయి, బట్ నేను అవన్నీ కూడా రికమెండ్ చేయట్లేదు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను అన్నిటిని పక్కన పెట్టి ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మిగతావన్నీ కూడా వార్మర్ టోన్ మరీ ఎక్కువగా వస్తుంది. ఇది వచ్చేసి మీకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అందుకని నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే మనకి Xiaomi నుంచి Cinemagic X Pro అనమాట. QLED టీవీ అండ్ గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. డాల్బీ ఆడియో, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 30 వాట్స్ సౌండ్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 30,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలి అని అనుకుంటే 28,240 రూపాయలకి అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ. కాకపోతే ప్రైస్ నాకు లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, కానీ బట్ ఓకే పెట్టొచ్చు, ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అంతా కూడా మనకి బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సోనీలో మీకు సోనీ బ్రావియా ఉంటుంది, సోనీ బ్రావియా 2 ఉంటుంది, సోనీ బ్రావియా M2 Mark II అయితే ఉంటుంది, అలాగే మీకు సోనీ బ్రావియా 3 ఉంటుంది. ఇట్లా మీకు చాలా అయితే సిరీస్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మీరు సోనీ బ్రావియా 2 కానీ బ్రావియా M2 కానీ వస్తారో ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే సోనీ బ్రావియా 3కి వెళ్తారో అప్పుడు మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అక్కడి నుంచి అయితే యాడ్ అవుతుంది జరుగుతుంది. మీరు అక్కడ నుంచి చూసుకోండి. అలాగే మీకు 5కి వెళ్ళారంటే మీకు మినీ LED అయితే వస్తుంది అనమాట అక్కడ నుంచి. సో ఇవి కూడా మీరు అంతే, రిమైనింగ్ అంతా మీకు సేమ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ M2 కనుక తీసుకోవాలి అనుకుంటే మీకు ఏదైతే గేమింగ్ సపోర్ట్ ఉంటుందో, గేమింగ్ కన్సోల్ మీరు ఒకవేళ ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ అయితే ఉండదు, గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 43,490 రూపాయల వరకు ఉంటుంది. అంటే 43,400 రూపాయల వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 39,490 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. కిల్లర్ డీలు. అండ్ దీంట్లోనే మనకి బ్రావియా 2 ఉంది, అది ఇంకా కూడా మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇంకా మీకు 34,000 రూపాయల ప్రైస్కి అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే దాన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఇది తీసుకోవడం ఒక బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి QNED అయితే ఉన్నాయన్నమాట. సో QNEDలో చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు. మీరు ఒకటే సిరీస్ తీసుకోండి, 80AA ఉంటుంది QNEDలో. సో ఇవి మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో మీకు 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పుడు మనకి 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, కేవలం ఈ 3 మోడల్స్ ఉంటాయి. ప్రైస్ మీకు కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. చాలా ఫైన్ క్వాలిటీ అయితే ఉంటాయి అనమాట. వెబ్ ఓఎస్తో వస్తుంది. న్యూ AI మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంది కదా, సో అది కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Alpha 7 AI ప్రాసెసర్, 4K Gen 8తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, చాలా బాగా అయితే ఉంటుంది. మీకు బ్లాక్ లెవెల్స్ కానీ, పంచీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ కూడా మీకు చాలా ఫైన్ ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా 44,000 రూపాయల వరకు ఉంటుంది. 43 ఇంచెస్కి సంబంధించింది. మీరు ఒకవేళ ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే 38,740 రూపాయలకి వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కిల్లర్ టీవీ అయితే అవుతుంది అనమాట. ఒక మంచి టీవీ తీసుకోవాలి హై బ్రైట్నెస్తో అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. UA8200 మీకు ఇంత బ్రైట్నెస్ అయితే ఉండదు, దీంట్లో మాత్రం మీకు కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. UA8200 మీకు డీసెంట్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి QD మినీ LED TCL నుంచి Q6C అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ వెరీ రీసెంట్గా మన ఛానల్లో మనం పోస్ట్ చేసాము. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ, 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 144 Hz మీకు ప్రమోషన్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు MEMC చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసినా సరే గేమ్ మోడ్లో కూడా మీకు 144 Hz అయితే ఉంటుంది అనమాట. చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కూడా ఉంటుంది. మరి 512+ డిమ్మింగ్ న్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. VA ప్యానల్, బ్లాక్ లెవెల్స్ మాత్రం అదిరిపోతాయి. ఇక పీక్ బ్రైట్నెస్ మీకు అప్ టు 900
900 నిట్స్ వరకు మీకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తూ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీలో ఒక టీవీ కావాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు Q60 అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీంట్లో కూడా మీకు 55 ఇంచెస్ ఉంది, 65 ఇంచెస్ ఉంది, 75 ఇంచెస్ ఉంది. సో మీరు దీన్ని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టీవీ మాత్రం. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి మొన్నటి వరకు 52,000 53,000 వరకు ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు 44,000 రూపాయల వరకు కనిపిస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 39,990 రూపాయలు, అంటే మీకు 40,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. కళ్ళు మూసుకొని దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే చాలా ఫైనెస్ట్ టీవీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి C6K అయితే ఉంటుంది అనమాట. ఇది అది రెండు ఒకటే, మీకు ఏం పెద్ద తేడా ఉండదు. ఏదైతే మనకి Q60 ఉందో ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. C6K వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. అంతే, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సేమ్ నేను ఏవైతే పైన ఫీచర్స్ చెప్పానో సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దానికి కాపీ పేస్ట్ అనుకోండి. అండ్ దీని రెగ్యులర్గా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 45,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే 42,240 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. నా చాయిస్ అయితే మాత్రం మీరు రెండిట్లో ఏది తీసుకున్నా మీకు పెద్ద ఫరక్ ఏం పడదు. Q60 తీసుకుంటే 40,000కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు అంతకంటే నాకు కొంచెం ఇంకా బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలి, నేను కొంచెం డబ్బులు పెట్టుకోగలను అని అనుకునే వాళ్ళ కోసం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ చేయకూడదు అనుకున్నా, బట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. దీంట్లో మనకి LG నుంచి EVO OLED అయితే ఉంటాయన్నమాట. ఇంతవరకు మనం చెప్పుకునేవి కూడా QLEDలు, QD మినీ ఎల్ఈడీలు, బట్ ఇక్కడ మనకి OLED అయితే ఉంటుందన్నమాట. సో EVO నుంచి OLED అయితే ఉంటుంది. 48 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది, బట్ పిక్చర్ క్వాలిటీ అదే విధంగా ఉంటుంది. చాలా మంది బర్నింగ్ ఇష్యూ అంటుంటారు. బర్నింగ్ ఇష్యూ ఏంటి అని అంటే మీకు హెవీ బ్రైట్నెస్ యూజ్ చేస్తేనే మీకు అలాంటి బర్నింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. బ్రైట్నెస్ మాక్సిమం కూడా మీకు 80% కంటే బిలో యూజ్ చేయండి. అలాగే మీరు స్టెబిలైజర్ ఏదైతే ఉందో స్టెబిలైజర్ ఖచ్చితంగా యూజ్ చేయండి. స్టెబిలైజర్ ఆల్రెడీ మనకి ఇన్బుల్ట్లోనే వస్తుంది ప్రతి టీవీకి కూడా, కాకపోతే ఎక్స్ట్రాగా మనం యూజ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా బ్రైట్నెస్ అనేది 80% లోపు, అలాగే ఏదైతే మీకు స్టెబిలైజర్ ఉందో స్టెబిలైజర్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మంచి లైఫ్ అయితే వస్తుంది. ఇది మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఏదైతే మీరు QNED తీసుకున్నారో QNEDలో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ 144 హెర్ట్జ్ మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. 40 వాట్స్ సౌండ్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 125,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 110,740 రూపాయలకి అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకో QD మినీ ఎల్ఈడి ఉంటుంది. లుమియో నుంచి లుమియో విజన్ 9 వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అసలు అవైలబుల్లోకి రావట్లేదు. సో ఫస్ట్ సేల్లో తీసుకొచ్చారంటే ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఇది అవైలబుల్ అయితే లేదు. ఒకవేళ మీకు ఇది దొరికితే మీరు ఖచ్చితంగా దీన్ని కూడా తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అవుతుంది. అన్ని సపోర్ట్స్ ఉంటాయి. ఒక బ్లాక్ లెవెల్స్ ఒకటే లుమియోలో ఇబ్బంది పడతాయి, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకి ఫైనెస్ట్గా ఉంటాయి. ఫాస్ట్ చూసుకున్నట్లయితే సోనీ కంటే ఫాస్ట్గా ఉంటుంది టీవీ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి LG నుంచి OLED A3 అయితే ఉంటుంది. ఇది 55 ఇంచెస్ సంబంధించిన టీవీ. దీంట్లో కూడా మనకి 48 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఉంటాయి. ఇది కూడా ప్రైస్ మీకు యూజ్ అయితే ఉంటుంది అనమాట. Gen 6 AI ప్రాసెసర్తో వస్తుంది. 5 ఇయర్స్ గ్యారంటెడ్ విత్ న్యూ OS ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1,02,000 రూపాయల వరకు నియర్ బై అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 92,000 రూపాయలకి మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అయితే అవుతుంది. పిక్చర్ క్వాలిటీలో అసలు మీకు ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఫైనెస్ట్ బ్లాక్స్ కానీ, రిచ్ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి అనమాట. సో ఇవి మీకు 1,00,000 రూపాయల లోపు మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 1,00,000 కూడా దాటేసింది చెప్పాలంటే. అండ్ వీటిలో మీకు ఏవైతే సైజెస్ ఉన్నాయో సైజెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. నాకు ఇంకో సైజ్ కావాలి అని అనుకుంటే ఆ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 55 ఇంచెస్ చెప్పాను, నాకు 65 కావాలనుకుంటే ప్రైజెస్ పెరుగుతూ ఉంటుంది. నేను అన్ని కూడా లో ఎండ్లో చెప్పుకుంటూ వచ్చాను మీకు. సో వీటిలో సైజెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, ట్యాగ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు మొత్తం దాన్ని క్లిక్ చేశారంటే మొత్తం కూడా మీకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీకు ఏ టీవీ కావాలో మీరు స్క్రోల్ చేసుకుని దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు లూట్ ఆఫర్ వచ్చా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను వేస్తూనే ఉంటాను. హోమ్ థియేటర్స్, టీవీస్ మీద, వాషింగ్ మిషన్స్ మీద, ఏసీస్ మీద అసలు బ్లాస్ట్ డీల్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా చాలా మంది కూడా లూట్ చేశారు. మీరు కూడా అలా లూట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.